హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మా ఇంటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫస్ట్ మేము పెట్టుకున్న చెట్లు అండ్ వెజిటేబుల్స్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. క్లియర్గా చూడండి. ఆ, ఇది చెట్టు చూడండి, మునిక్కాయ చెట్టు అన్నమాట. ఇది చాలా కాయలు వస్తాయి. ఇదైతే ఇప్పుడే పూతకి వచ్చిందన్నమాట. చూడండి, చూడండి అరటి గొల కూడా చూడండి ఎంత బాగుందో. అరటికాయలు కూడా చాలా కాస్తాయి కదా. గొల చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి చిన్న అరటి చెట్టు కూడా ఉంది. ఇవి వచ్చేసి చూడండి చెరుకు అన్నట్టు, చెరుకు చెట్లు అన్నమాట. ఇవి చూడండి, ఇవి కొంచెం ముదిరినాయి అన్నమాట చెరుకు అనేది. ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ పిట్ట గుడు కూడా ఉంది చూడండి. ఇక్కడ పిట్ట గుడు, ఇక్కడ కూడా చూడండి అరటి చెట్టు అన్నమాట. ఇది చాలా పెద్ద అరటి చెట్టు. చూడండి ఎంత పెద్ద గోల ఉందో. చాలా కాయలు కాసాయి అన్నమాట. చూడండి చాలా అంటే చాలా కాయలు కాసాయి. చూడండి ఎంత బాగుందో. మేమైతే ఇంటి దగ్గరనే అన్ని చెట్లు పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రతి ఒక్కటి అయితే చూసేయండి. ఇది కూడా చూడండి మా జామ చెట్టు. ఇది మా జామ చెట్టు అన్నమాట. ఇక్కడ కూడా జామ చెట్టు ఉంది. ఇంకా మీకు ఇక్కడ వచ్చేసి పప్పాయ చెట్టు ఉంది అన్నమాట. చూడండి ఎంత వంకాయ చెట్లు అన్నమాట. చూడండి వంకాయలు కూడా ఎంత బాగున్నాయో. ఇదంతా మనకు పాలకూర. మేము న్యాచురల్గా పాలకూర పండిస్తున్నాము. అండ్ ఇదంతా మెంతికూర అన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతా కొత్తిమీర. కొత్తిమీర కూడా చూడండి చాలా చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర కూడా. మడులు చేసి అయితే మేమైతే అలుకుతాం అన్నమాట. ఇక్కడ కూడా చూడండి మనకు పాలకూర అనేది కొంచెం చిన్నగా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా తోటకూర అన్నమాట. చూడండి ఫ్రెష్గా మంచిగా ఆర్గానిక్గా ఉంటుంది. మీరు అక్కడక్కడ చూడవచ్చు. ఇది మనకు బీరకాయ చెట్లు. దీంట్లో ఏంటంటే ఇప్పుడే మనకు పిందెలు పడుతున్నాయి, చూపిస్తాను మీకు. ఇది చూడండి బీర చెట్టు అన్నమాట ఇదంతా. దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా అరికారు. ఇది గోంగూర కావచ్చు అనుకుంటున్నాను. ఇదంతా తోటకూర గింజల కోసం ఇట్లా ముదిరితే గింజలు అవుతాయి అన్నమాట. మళ్ళీ మేము వేసుకోవడానికి బాగుంటుందని కొన్ని చెట్లు అయితే వదిలేస్తాం అన్నమాట. ఇది కూడా చూడండి, ఇది గంగవావిలి. చూపిస్తాను మీకు ఒకటి తెంపి. ఇది వచ్చేసి గంగవావిలి అన్నట్టు. కొందరు గంగవావిలి అంటారు, కొంతమంది గంగవల్లి అంటారు అన్నమాట. ఇది కూడా మనం పప్పులు వేసుకుని తినొచ్చు. చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు మధ్యలో టేక్ చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలానే ఉంది. మనకు ఇటు ఫెన్సింగ్ ఉంది. మనకు ఆ లోపల పక్క కూడా ఇదంతా మనదే. ఆ లోపల కూడా చాలా ఉన్నాయన్నమాట. బొబ్బరి చెట్లు ఉన్నాయి, గంగవల్లి, బీరకాయ చెట్లు ఉన్నాయి, తోటకూర ఉంది, కాకరకాయ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. వీలైతే చూపిస్తాను.
ఇది కూడా మనకు గంగవావిలి కూర అన్నమాట. చూడండి ఇవన్నీ బీరకాయ చెట్లు. దీంట్లో మీరు చూడొచ్చు, ఇది బీరకాయ పిందెలు ఉన్నాయి చూడండి. అండ్ కాకరకాయ చెట్లు కూడా మీకు చూపిస్తాను. క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు. కాకరకాయ చెట్లు అన్నమాట. చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. చాలా ఉన్నాయి కదా కాకరకాయ చెట్లు. మీరు ఇక్కడ చూడండి, ఇవంతా బీర తీగలు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనకు బీర తీగలు. ఇటు కూడా మనకు బీర తీగలు. అదేవిధంగా తోటకూర కూడా ఉంది చూడండి. ఇదంతా తోటకూర. మనకి ఏంటంటే కంప్లీట్గా న్యాచురల్గా పండించుకుంటాం అన్నమాట. చాలా తక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేసుకొని న్యాచురల్గా పండించుకొని మేమైతే తింటామన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, పచ్చిమిర్చి కూడా పెట్టారు మేము. తోటకూర, పాలకూర, గంగవాయిల్ కూర, ఆల్మోస్ట్ అన్నీ అయితే మనం కవర్ చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.